నమస్కారం. श्रीमान वेंकटनाथार्य कवितार्की केसरी वेदांताचार्य वर्यो मे सन्निधत्तां सदा हृदि। भगवद्ध्यान सोपानं స్వామి వేదాంత దేశికుల వారి చేత రచించబడినటువంటి స్తోత్రం ఇది. భగవత్ ధ్యాన సోపానం అని దీనికి ఈ స్తోత్రానికి పేరు. భగవంతుడు అని చెప్పిన వెంటనే దేవుడు అని మనం చెప్పుకుంటున్నాం లోకంలో. కానీ జ్ఞాన శక్తి బల ఐశ్వర్య వీర్య తేజాంసి అశేషత భగవత్ శబ్దవాచ్యాన్ని వినాహేయై గుణాదిభి అని శ్లోకాన్ని బట్టి షడ్గుణ సంపన్నుడు భగవానుడు. అందువల్ల అటువంటి భగవంతుణ్ణి ఎలా ధ్యానం చేయాలి, ఏ ప్రకారంగా ధ్యానం చేయాలి, ఎక్కడి నుండి ఎచ్చడి వరకు ధ్యానం చేయాలి, ఆపాద మస్తకంగా ధ్యానం చేయాలా లేక మస్తకం నుండి ఆపాద ధ్యానం చెయ్యాలా, అది మనకు సందేహం వస్తుంది కనుక దానికి సోపానం, మెట్ల సోపానం అంటే మెట్లు. అలా భగవంతుణ్ణి ధ్యానం చేయడానికి మనకు ఒక చక్కటి అవగాహన కల్పించడానికి వేదాంత దేశికుల వారు సాక్షాత్తు ఆ శ్రీరంగనాథుని విషయంలో స్వామివారి యొక్క దివ్య రూప గుణ వైభవానంతటిని కూడా మనకు తెలిపే, అంటే కళ్ళకు కట్టినట్లుగా మనకి చూపించే విధంగా ఈ స్తోత్రం అమరి ఉన్నది. మొత్తం 12 శ్లోకాలు ఇందులో ఉన్నాయి. అంటే రంగనాథుని యొక్క దివ్యమంగళ విగ్రహం దాన్ని వర్ణిస్తూ ఉన్నారు. ఎలాగైతే అమరనాథిపీడాలు అనేటువంటి ఒక ప్రబంధం అనేది తిరుప్పాణాళ్వారిది మనకు ఉన్నదో అదే ప్రకారంగా ఇచ్చట కూడా ఆపాదమస్తకంగా ఈ ప్రబంధ ఈ స్తోత్రాన్ని అనుగ్రహించారు. ఇది ఈ స్తోత్రం యొక్క స్వరూపం. சுவாமி நிகமாந்த மகாதேசிகனால் அருளி செய்யப்பட்ட ஒரு ஆச்சரியமான ஸ்தோத்திரம் இது. பகவத் தியான சோபானம் அப்படின்னு பேர் இதுக்கு. பகவான் அப்படின்னாலே எம்பெருமான். அவர் ஞானம் சக்தி பல ஐஸ்வர்யம் வீரியம் தேஜஸ் என்கின்ற 6 குணங்களோட கூடியவனா இருப்பான். இந்த 6 குணங்கள்லயே எல்லா குணங்களும் அடங்கி இருக்கு. அதுதான் நமக்கு சத் சம்பிரதாயம். இதுல பகவான் அந்த எம்பெருமானுடைய தியானம், அந்த எம்பெருமானை எப்படி தியானம் பண்ணணும்னா எந்த மாதிரி நினைக்கணும், எங்கேருந்து நினைக்கணும், அதாவது நம்ம திருவடி முதல் அதே திருமுடி வரை நம்ம தியானம் பண்ணணுமா, இல்ல திருமுடியிலேருந்து திருவடி வரலேருந்து தியானம் பண்ணணுமா, இந்த விஷயத்துல நமக்கு சம்சயங்கள் இருக்கின்றது. அதுக்கு சுவாமி தேசிகன் என்ன பண்ண, அந்த திருப்பாணாழ்வாருடைய அமரநாதிபிரான் என்கின்ற ஆச்சரியமான திவ்ய பிரபந்தம் இருக்கு. அந்த திவ்ய பிரபந்தத்துக்கு சுவாமி நிகமாந்த மகாதேசிகன் முனிவாகன போகம் என்கின்ற ஒரு வியாக்கியானத்தையும் அருளி செய்துள்ளார். அங்க அமரநாதிபிரான் அடியார்க்கென்னை ஆட்படுத்துமலன் விண்ணவர்கோன் விரையார்குழியில் வேங்கடவன் நிமரன் நென்மலன் நீதிவானவன் நெல்மதுர ரங்கத்தம்மான் திருக்கமல பாதம் என் கண்ணினுள்ளன ஒக்கினது அப்படின்னு சொல்லி முதல்ல திருவடி தான் அவர் சேவிச்சார். அந்த ரீதியில சுவாமி தேசிகனும் இங்க திருவடி முதல் திருமடி வரை இருக்கின்ற அந்த ரங்கநாதனுடைய அழகை வர்ணிக்கிறார், சௌந்தரியத்தை வர்ணிக்கிறார், அவருடைய சொரூபத்தை வர்ணிக்கிறார், குணங்களை வர்ணிக்கிறார். இந்த மாதிரி அந்த ரங்கநாதனுடைய திவ்யமங்கள விக்கிரகம் எவ்வளவு அழகா இருக்கின்றது. எல்லோரும் அந்த ரங்கநாதனை தரிசித்து அந்த எம்பெருமானுடைய கிருபைக்கு பாத்திரர்கள் ஆனும் என்கின்ற ஒரு விஷயத்து மூலமாக இந்த ஸ்தோத்திரம் நமக்கு அமைந்திருக்கின்றது. இந்த ஸ்தோத்திரத்தை நாம் கத்துக்கலாம். அதனால பகவத் தியான சோபானம் அப்படின்னா நமக்கு படிக்கட்டு கிரமமா எப்படி பெருமாளை சேவிக்கணும்னா திருவடியிலேருந்து திருமடி முதல் அப்படி நம்ம சேவிக்கணும். ஆக இந்த ஸ்லோகத்தை நம்ம ஆரம்பிக்கலாம். ஸ்ரீனிவாஸ் யுன்னி அந்தர்ஜோதிஹி கிமபி யமினாம் அஞ்சனம்
యోగదృష్టే ఒక్కసారి చెప్పండి. యోగదృష్టే చింతారత్నం చింతారత్నం ఒక్కసారి చెప్పండి. సులభమిహ నః సులభమిహనః సిద్ధిమోక్షానురూపం సిద్ధిమోక్షానురూపం దీనానాథ దీనానాథ వ్యసనశమనం వ్యసనశమనం దైవతం దేవతానాం దైవతం దైవతానాం దివ్యం చక్షుః దివ్యం చక్షుః శృతిపరిషదాం శృతిపరిషదాం దృశ్యతే రంగమధ్యే దృశ్యతే రంగమధ్యే కళామాలిని సంపత్ వేలాతీత వేలాతీత శృతి పరిమళం శృతి పరిమళం వేదసాం వేదసా మౌలిసేవ్యం మౌలిసేవ్యం ప్రాదుర్భూతం ప్రాదుర్భూతం కనకసరితః కనకసరితః సైకతే సైకతే హంసజుష్టే హంసజుష్ఠే లక్ష్మీ భూమ్యోః లక్ష్మీభూమ్యోః కరసరసిజైః కరసరసిజైః లాలితం రంగభర్తుః లాలితం రంగభర్తుః పాదాంభోజం పాదాంబోజం ప్రతిఫలతి మే ప్రతిఫలతి మే భావనా దీర్ఘికాయాం. భావనా దీర్ఘికాయాం. అయిన వాళ్ళు హ్యాండ్ మీరు లోపల పెట్టేసండి. ఐడుతున్నా చదువుకోండి. గోదాగిరిజ చిత్రాకారాం చిత్రాకారాం కటకరుచిభిః కటకరుచిభిః చారువృత్తానుపూర్వాం చారువృత్తానుపూర్వాం కాలే దూత్య కాలే దూత్య ధృతతరగతిం ద్రుతతరగతిం కాంతిలీలాకలాచీం కాంతిలీలాకలాచీం జానుచ్ఛాయాత్ జానుచ్ఛాయాత్ జానుచ్ఛాయా జానుచ్ఛాయా ద్విగుణసుభగాం ద్విగుణసుభగాం రంగభర్తుః మదాత్మా రంగభర్తుః మదాత్మా జంఘాం దృష్ట్వా జంఘాం దృష్ట్వా జననపదవీ జననపదవీ గాంఘికత్వం జహాతి జాంఘికత్వం జహాతి. సుజాత గారు కామారామ కామారామ స్థిర కదలిక స్థిర కదలిక స్తంభ సంభావనీయం స్తంభ సంభావనీయం క్షౌమాశ్లిష్టం క్షౌమాశ్లిష్టం కిమపి కిమపి కమలాభూమి కమలాభూమి నీలోపధానం నీలోపధానం న్యంచత్ కాంచి న్యంచత్ కాంచి కిరణరుచిరం కిరణరుచిరం నిర్విశత్యూరుయుగ్మం నిర్విశత్యూరుయుగ్మం లావణ్యౌఘ లావణ్యౌఘ ద్వయమివ మతిః ద్వయమివ మతిః మామికా రంగయూనః మామిక రంగయూనః. ఓకే, డౌన్ చేసండి. హ్యాండ్ డౌన్ చేయండి. విజయ గారు సంప్రీణాతి సంప్రీణాతి ప్రతికలమసౌ ప్రతికలమసౌ
మానసం మే సుజాత మానసం మే సుజాతా గంభీరత్వాత్ గంభీరత్వాత్ వచన సమయే వచన సమయే గూఢ నిక్షిప్త విశ్వా గూఢ నిక్షిప్త విశ్వా మా నాళీకేన నాళీకేన స్ఫురిత రజసా స్ఫురిత రచసా వేధసో నిర్మిమాణా వేదసో నిర్మిమాణ రమ్యావర్త రమ్యావర్త ద్యుతి సహచరీ ద్యుతి సహచరీ రంగనాథస్య నాభిః రంగనాథస్య నాభిః దేవకిగా శ్రీవత్సేన వివత్సేన ప్రతి ప్రథిత ప్రథిత யார் சொல்றா தேவகி மாத்தம் சொல்லுங்க பிரதித விபவம் ప్రథిత విభవం ஸ்ரீபதன்யாசதன்யம் శ్రీపదన్యాసధన్యం మధ్యం బాహ్వోహో మధ్యం బాహోః మణివరరుచా మణివరరుచ రంజితం రంగధామ్నః కుంజితం రంగధామ్నః సాంద్రఛాయం సాంద్రఛాయం తరుణతులసీ అరుణతులసీ చిత్రయా వైజయంత్యా త్రయా వైజయంత్యా సంతాపం మే సంతాపం మే శమయతి ధియః శమయతి ధియః చంద్రికోదారహారం చంద్రికోదారహారం. కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాను. ఎవరెవరు ఏతి రాజా యతిరాజా మా యతిరాజవల్లి చెప్పండి. ఏకం ఏకం లీలోపహితం లీలోపహితం ఇతరం ఇతరం బాహుమాజానులంబం బాహుమాజానులంబం ప్రాప్తారంగే ప్రాప్తారంగే శయితుః సయితుః అఖిల ప్రార్థనా అఖిల ప్రార్థన పారిజాతం పారిజాతం తృప్తాసేయం దృప్తాసేయం దృఢనియమిత దృఢనియమిత రశ్మిభిర్భూషణానాం రశ్మిభిర్భూషణానాం చింతాహస్తిని చింతాహస్తిని అనుభవతి మే అనుభవతి మే చిత్రమాలానయంత్రం చిత్రమాలానయంత్రం. ఉప్పల భాగం ఎవరమ్మా? ఉప్పల భాగ్య చెప్పండి. సాభిప్రాయ సాభిప్రాయ స్మిత వికసితం స్మిత వికసితం చారు బింబాధరోష్టం చారు బింబాధరోష్టం దుఃఖాపాయ దుఃఖాపాయ ప్రణయిని జనే ప్రణయిని జనే దూరదత్తాభిముఖ్యం దూరదత్తాభిముఖ్యం కాంతం వక్త్రం కాంతం వక్త్రం కనకతిలకాలంకృతం కనకతిలకాలంకృతం రంగభర్తుః రంగభర్తుః స్వాంతే గాఢం స్వాంతే గాఢం మమ విలగతి మమ విలగతి స్వాగతోదారనేత్రం. స్వాగతోదారనేత్రం. కొత్త వాళ్ళు ఇంకెవరున్నారు చెప్పండి. పద్మలత గారు చెప్పండి. పద్మలత మాల్యైరంతః మాల్యైరంతః స్థిర పరిమళైః స్థిర పరిమళైః వల్లభాస్పర్శమాన్యైః వల్లభాస్పర్శమాన్యైః
कुप्यचोळी कुप्यचोळी वचनकुटिलैः वचनकुटिलैः कुन्तलैः श्लिष्टमूले कुन्तलैः श्लिष्टमूले रत्नापीड रत्नापीडा द्युतिशबलिते द्युतिसबलिते रङ्गभर्तुकिरीटे रङ्गबर्धुः किरीटे राजन्वत्यः राजन्वत्यः इतिमधिगता स्थितिमधिगता वृत्तयश्चेतसो मे వృత్తయ చేతసో మే. ఇంకెవరున్నారు? కొత్త వాళ్ళు ఇంకెవరు? ఎవరు? వసుమతి పాదాంభోజం పాదాంబోజం స్పృశతి భజతే స్పృశతి భజతే రంగనాథస్య జంఘాం రంగదాసస్య జంఘాం ఊరుద్వంద్వే ఊరుద్వంద్వే విలగతి శనైః విలగతి శనైః ఊర్ధ్వమభ్యేతి నాభిం ఊర్ధ్వమభ్యేతి నాభిం వక్షస్యాస్తే వక్షస్యాస్తే వలతి భుజయోః వలతి భుజయోః మామికేయం మనీషా మామికేయం మనీషా వక్త్రాభిక్యాం వక్త్రాభిఖ్యాం పిబతి వహతే పిబతి వహతే వాసనాం మౌళిబంధే. వాసనా మౌళిబందే. సతీష్ కుమార్ గారు. కాంతోదారైః కాంతోదారైః అయమిహ భుజైః అయమిహ భుజైః కంకణజ్యాకిణాంకైః కంకణజ్యాకినంకైః లక్ష్మీధామ్నః లక్ష్మీదాంనః పృథులపరిఘైః మృదులపరిగైః లక్షితాభీతిహేతిః లక్షితా భీతిహేతిః అగ్రే కించిత్ అగ్రే కించిద్ భుజగశయనః భుజగశయనః స్వాత్మనైవ స్వాత్మనైవ ఆత్మనః సన్ ఆత్మనః సన్ మధ్యే రంగం మధ్యే అంగం మమ చ హృదయే మమ చ హృదయే వర్తతే సావరోధః వర్తతే సావరోధః. నమస్కారం సంపత్ మహోదయ. నమస్కారం. సంపత్ కుమార్ ఉన్నారా? చెప్పండి. రంగాస్థానే రంగాస్థానే రసికమహితే రసికమహతే రంజితాశేషచిత్తే రంజితాశేషచిత్తే విద్వత్సేవా విద్వత్సేవా విమలమనసా విమలమనసా వెంకటేశేన క్లుప్తం వెంకటేశేన క్లుప్తం అక్లేశేన అక్లేశేన ప్రణిహితధియా ప్రణిహితధియా ఆరురుక్షోరవస్థాం మారురుక్షోరవస్తాం భక్తింగాఢాం భక్తిం గాఢాం దిశతు భగవత్ దిశతు భగవత్ ధ్యాన సోపానమేతత్ ధ్యాన సోపానమేతత్. కవితార్కిక సింహాయ కళ్యాణ గుణచారిణే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః. சில பேருக்கு சான்ஸ் கிடைக்கல. கமலா ரங்கநாதன், முரளி கிருஷ்ணா வாழலாம் நமக்கு பழைய மனுஷாதான், அதனால் அட்ஜஸ்ட் பண்ணிப்பா, ஒன்றும் ப்ராப்ளம் இல்லை. இப்போ
భగవద్ధ్యాన సోపానం. அந்தர்ஜோதி கிமபி யமினா அப்படின்னு சொல்லி ஆரம்பிக்கிறார் சுவாமி தேசிகன். அதாவது திருவரங்க பெருநகரில் ஒரு ஜோதிஸ்வரூபமாய் ஒரு ஆச்சரியமான வஸ்துவானது காட்சி தருகின்றது. அவன் யார் அப்படின்னா திருவரங்கன் என்ற திருநாமத்துடன் அந்த ஜோதி தெரிகிறது. அதனால அந்தர்ஜோதி கிமபி யமினா அஞ்சனம் யோக திருஷ்டேகே அப்படின்னு சொல்லி ஒவ்வொரு ஸ்லோகமும் ரொம்ப ஆச்சரியமான ஸ்லோகம். அதே மாதிரி சிந்தாரத்னம், சிந்தாமணி என்னும் ரத்தினம், அது தேவலோகத்தில் இருந்து கொண்டு அது என்ன பண்றது, யாருமா டிஸ்டர்ப் பண்ணாங்க, விரும்பும் பலனை அது எல்லாம் அளிக்கிறதாம். அதனால பெருமாளே ஒரு சிந்தாரத்னமா இருக்கிறார். அதே மோட்சத்தை கொடுக்கிறவன் கூட இந்த ஸ்ரீரங்கநாதன் தான் அப்படின்னு சொல்லி இந்த ஸ்லோகத்தை நிறைய அர்த்தங்கள் இருக்கின்றது. அப்பேற்பட்ட நமக்கு ஒரு ஜோதி ஸ்வரூபமா எம்பெருமான் காட்சி அளிக்கிறான் அப்படி முதல் ஸ்லோகத்தினுடைய தாத்பரியம். మొట్టమొదటగా ఆ తిరువరంగం శ్రీరంగం అనేటువంటి దివ్య క్షేత్రంలో జ్యోతి స్వరూపంగా ఒక ఆశ్చర్యమైనటువంటి వస్తువు కనిపిస్తున్నది. అది ఎవరు అంటే తిరువరంగనాథుడు. ఆయనే అక్కడ జ్యోతి స్వరూపంగా ఉన్నాడు. ఆ జ్యోతి స్వరూపాన్ని మా ఇష్టపడినాను మా ఎవరు మాట్లాడుతున్నారు ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎవరండి? అదే రీతిలో మనకు ఆ జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ స్వామిని యోగంతో కొంతమంది తెలుసుకుంటారు. ఆయన చింతారత్నం అంటే చింతామణి అనేటువంటి ఒక రత్న విశేషం, అది దేవలోకం నుండి వచ్చినది. ఎవరికి ఏ ఫలం కావలసి వచ్చినా కూడా అది అందిస్తుంది కనుక అటువంటి స్వామి ఆ రంగమధ్యంలో మనకందరికీ కూడా ఒక జ్యోతి స్వరూపంగా కనిపిస్తున్నాడు అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఇక రెండవ శ్లోకంలో జస్ట్ ఒక ఇంట్రడక్షన్ చెప్తా. రెండవ శ్లోకం తిరువడి వర్ణనం. రెండవ శ్లోకం ఆనది ரெண்டவ ஸ்லோகம் திருவடி வர்ணனம் பண்றது. அங்க பாதாம்போஜம் பிரதிபலத்துமே பாவனா தீர்க்கிகாயா, அந்த எம்பெருமானுடைய திருவடிகளானது எனக்கு విశేషமாக కాక్షి అளிக்கிறது அப்படின்னு சொல்றார். ఆ భగవంతుని యొక్క దివ్య పాదార విందములు నా యొక్క ఆ కళ్ళకు కనిపిస్తున్నాయి, నా యొక్క భావనలో ఉన్నాయి. ఎటువంటి ఆ స్వామి పాదార విందములంటే లక్ష్మీదేవి చేత భూమాదేవి చేత మెల్లగా మెత్తగా పిసగబడేటువంటి ఆ పాదములు నా కళ్ళకు గోచరిస్తున్నాయి చెప్పడంలో తాత్పర్యం. రెండవ శ్లోకం తిరువడి వర్ణనం. మూడవ శ్లోకం కణైక్కాల్ వర్ణనం అంటే వీక్షణం, కటాక్షం ఉన్నదే, ఆ కటాక్షాన్ని మూడవ శ్లోకం వర్ణిస్తున్నది. நாலாவது ஸ்லோகம் అనేది நாலாவது ஸ்லோகம் திருத்தொடை, அந்த எம்பெருமானுடைய திருத்தொடையானது நமக்கு இங்கு వర్ణించబడుகிறது. ఆ భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి ఆ జంఘ అంటాము, నక్షత్ర నిర్వేశన ఊరు, ఆ ఊరు యుగ్మాన్ని స్మరింపజేస్తున్నారు. అలాగే 5వ శ్లోకంలో ఇక్కడ భగవంతుని యొక్క నాభి కమలం, రమ్యావర్త ద్యుతి సహచరి రంగనాథస్య నాభి అన్నారు. నాభి వర్ణనం చేస్తున్నారు. తిరుముంది వర్ణనం அப்படின்னு நாம் சொல்லிக்கலாம் తమిళ్ల. అలాగే ఆ దేవదేవుని యొక్క దివ్యమైనటువంటి ఆ వక్షస్థలం ఎలా ఉంటుంది? శ్రీవత్సేన ప్రతిత విభవం శ్రీపదన్యాసధన్యం మధ్యం బాహ్వోర్మణివర రుచ రంజితం రంగధామ్నః సాంద్రచ్ఛాయం తరుణ తులసి చిత్రయా వైజయంత్యా సంతాపం మే శమయతి చంద్రికోదారహారం. భగవంతుని యొక్క వక్షస్థలం అనేది అత్యద్భుతంగా చాలా విశాలంగా ఉన్నది. ఆ శ్రీవత్సం అనేటువంటి పుట్టుమచ్చ ఉన్నది. ఆ అమ్మవారి యొక్క ఆ స్థితి కూడా అక్కడే ఉన్నది. ఇలా ఈ ప్రకారంగా ఆ భగవంతుడి యొక్క వక్షస్థలం
విరాజమానంగా ఉన్నది. ఎంబెరుమానుடைய ஒரு ஆச்சரியமான அவருடைய அந்த வக்ஷஸ்தலமானது திருமார்புன்னு சொல்றோம் இல்லையா, அது ஸ்ரீவத்சத்தோட, அதே மாதிரி அந்த தாய பெரிய பிராட்டி திருவடி வைப்பதால் இது ரொம்ப நல்லா இருக்கும். அப்பேற்பட்ட இதோட வருது அப்படின்ற திருமார்பு வர்ணனம். ஏழாவது ஸ்லோகத்துல திருக்கைகள் வந்தோம். எம்பெருமானுடைய திருக்கைகள் எப்படி ఇருக்கு அப்படின்னு వర్ణిக்கிறார். భగవంతుని యొక్క దివ్య కరములు ఎలా ఉన్నాయని చెప్తున్నారు. 8వ శ్లోకంలో తిరుముఖ వర్ణనం, ఆ భగవంతుని యొక్క తిరుముఖ మండలం ఎలా ఉంటుందో, ఎంబెరుమానుடைய తిరుముఖ మండలం எப்படி సేవ సాగిக்கிறது அதை பத்தி 8வது శ్లోకం. 9வது శ్లోకத்துல కిరీట వర్ణనం, ఆ భగవంతుడి యొక్క కిరీటం ఎలా ఉంటుంది దాని గురించి వర్ణించారు. ఎందుకంటే ఇతను రాజాధిరాజు కదా, ఇతను వర్ణించాలి కదా అని చెప్పి కిరీట వర్ణనం చేస్తారు. అలాగే ఇది తమిళ్ల తెలుగులో ఉండదా. அதுக்கப்புறம் எல்லா எம்பெருமானுடைய அவயவானுபவம், இதுதான் தியான ஸ்லோகம். என்ன பண்ணணும்னா ஒவ்வொன்னு பெருமாளை வர்ணிக்கிறார், ஆனா எல்லா అవయవంగளையும் వర్ణిக்கிறார். அதுதான் 10வது శ్లోకం. అద్భుతమైన శ్లోకం, మనకు ధ్యాన శ్లోకంగా పెట్టుకోవచ్చు. ఆ భగవంతుని యొక్క దివ్య అవయవాలంతా కూడా ఒకేసారి ఒకే శ్లోకంలో వర్ణిస్తున్నారు. అది వచ్చి పాదాంభోజం స్పృశతి అని. అలాగే 11వ శ్లోకంలో కాంతోదారై ఇహమివ భుజై కంకణజాకిణంకై అనే రీతిగా మాకందరికీ కూడా ఆ భగవంతుడి యొక్క ఉత్సవుల తిరువేణి ఏదైతే ఉందో ఆ ఉత్సవర్ల తిరుమేనని వర్ణిస్తున్నారు 11వ శ్లోకంలో. 11வது శ్లోகத்துல அந்த உற்சவருடைய நம்பெருமானுடைய அழகை வர்ணிக்கிறார். கடைசியில பலஸ்ருதி, எப்பேற்பட்ட பலஸ்ருதி, திருவரங்கம் என்கின்ற இந்த திவ்ய ஸ்தலத்தில் பகவத் அனுபவத்தில் சுபை மிகுந்தவர்களான பாகவதர்களால் இந்த வாசத்திற்கு உரியதர போற, அதாவது ఎంబెరుమానుடைய సంకల్పం అప్పుడు భగవంతుడు అందరినీ రక్షిస్తాడు. అదే సమయంలో ఆ భగవద్ అనుభవంలో ఎవరైతే మునిగి ఉంటారో వాళ్ళని ఇంకా బాగా రక్షిస్తారని చెప్పి భక్తి ఎవరైతే ఈ భగవద్ధ్యాన సోపానం అనే స్తోత్రాన్ని అనుసంధానం చేస్తారో వాళ్లకు సమస్త కళ్యాణాలు కలిగి భక్తింగాడాం దిశదు భగవద్ధ్యాన సోపానమేదన్న రీతిగా ఆ భగవంతుని యందు అచంచలమైనటువంటి భక్తి విశ్వాసాలు ఉండాలని ఇక్కడ కోరుకోవడం జరిగింది. కనుక మనం ఈ భగవద్ధ్యాన సోపానాన్ని చక్కగా ఎవరైతే శ్రీరంగ క్షేత్రంలో ఉన్నారో వాళ్ళు ఈ స్తోత్రం ద్వారా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. శ్రీరంగத்தில் இருக்கின்றவா அவர்கள் பகவத்யான சோபானம் என்கின்ற இந்த ஸ்தோத்திரானுசந்தானம் பண்ணி ரங்கநாதனுடைய திருவருளை பெறுவாகணும் அப்படின்னு சொல்லி நாங்க பிரார்த்தனை பண்றோம். கவிதார்கே சிம்மாய கல்யாண சாலே ஸ்ரீமதே வெங்கடேஷாய வேதாந்த வரவே நமः.